వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం తూర్పాలెం గ్రామంలోని రక్షిత మంచినీటి చెరువుకు ఫినిషింగ్కి 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి గ్రామాలకు అభివృద్ధి చేయడంలో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివపార్వతి, తెలుగుదేశం పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు అమతులూరు బసవబాబు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పమిడి శ్రీనివాసరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గింజుపల్లి శివరాం ప్రసాద్, ప్రత్తిపాడు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాకాని సురేష్, నూతలపాటి త్రిలోక్నాథ్, తెలుగు యువత చిన్నం శ్రీకాంత్, గ్రామ పార్టీ అధ్యక్షులు గిరిజవోలు శ్రీనివాసరావు, బీసీ నాయకులు వెంకటేశ్వరరావు, గవళ్లపల్లి విజయ్, డీసీ సదాశివరావు, సొసైటీ ప్రెసిడెంట్ కుర్రి సుబ్బారెడ్డి, గ్రీన్ కో డైరెక్టర్ కాసు పెంటారెడ్డి, నూతలపాటి అమర్నాథ్, గోగినేని వాసు, జనసేన నాయకులు మరిగినపల్లి సాంశివరావు, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, నిమ్మగడ్డవారిపాలెం సొసైటీ ప్రెసిడెంట్ మల్లం రాకృష్ణ, కూటమి నాయకులు, తెలుగుదేశం కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు గ్రామాల చెరువులు అదేవిధంగా మండల పరిషత్ నిధులతోటి ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్ల ఈ చెరువులన్నీ కూడా బాగు చేసుకోవటానికి ఇప్పుడు మేము ఒక ప్రణాళికతో ఏ గ్రాంట్ ఉన్నాయి ఆ గ్రాంటుల ద్వారా అన్ని చెరువులను అభివృద్ధి చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు తూర్పాలెం గ్రామంలో మండల గ్రాంటు 10 లక్షల రూపాయలతో చెరువుని శుభ్రం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా శాసనసభ్యుల వారు అన్ని గ్రామాల్లో కూడా ఒక ప్రణాళికతో రాబోయే రోజుల్లో మంచినీటి ఎద్దడి లేకుండా అదేవిధంగా సురక్షితమైన త్రాగునీరు ప్రజలకు అందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శాసనసభ్యుల వారికి. అదేవిధంగా ఇక్కడ మాకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా డిఈ గారు కానివ్వండి, మా ఎండిఓ గారు శివపార్వతి గారు కానివ్వండి, అందరూ కూడా సహకారంతో అన్ని గ్రామాల్లో ప్రణాళికతో అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. దీనికి సహకరిస్తున్న మా మండల నాయకులందరికీ అదేవిధంగా గ్రామస్తులకు కూడా అందరికి కూడా ఈ చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో పయనింపజేయడానికి సహకరిస్తున్న శాసనసభ్యుల వారికి, అధికారులకు అందరూ కృతజ్ఞతలు